కోర్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రభు మాటలు వినేద్దాము. కుటుంబాన్నే కాదు, చూస్తున్న ఆడియన్స్ని కూడా గెలిపించిన ప్రభు సిద్ధార్థ్ గారు విల్ స్పీక్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ గారు చెప్పినట్టు ఇది సక్సెస్ మీట్ కాదు, ఇది థ్యాంక్స్ మీట్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయినాయి. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, లేని వాళ్ళు కూడా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆర్డర్ వరుసగా వచ్చేద్దాం. ఐ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్యాంక్స్. ఇలాంటి ఒక సినిమా ఉంది, సిద్ధార్థ్ అనే ఒక నటుడు, పెద్ద పెద్ద స్టార్ శరత్ కుమార్ గారు, దేవ్యాని మ్యామ్, చాలా యంగ్ టాలెంట్స్, చైత్ర, మీతా, ఒక బ్రిలియంట్ ప్రాడిజీ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్, ఒక యంగ్ అండ్ డైనామిక్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీశారనే విషయం ఆడియన్స్కి వెళ్ళి చేరిందంటే అది మొత్తం థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా. మీ అందరికీ మై డీపెస్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ పీపుల్ నో దట్ వీ హ్యావ్ మేడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఎందుకంటే మంచి సినిమా తీయటం ఉద్దేశం ఒక పక్కన పెడితే, ఏ సినిమా తీసినా అలాంటి ఒక సినిమా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయటం టుడే ఇస్ బికమ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అలాంటప్పుడు ఒక స్వీట్ ఫిల్మ్ లైక్ 3 BHKని ఆడియన్స్ దగ్గర మీరు తీసుకెళ్లారు. దట్స్ ద ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ 3 రోజుల్లో ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ మీరే చూస్తూ ఉంటారు. ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమాకి ఏ లక్షణాలు ఉంటాయో అన్నీ శ్రీ గణేష్ రాసి డైరెక్ట్ చేసిన ఈ 3 BHK సినిమాకు వస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను రిలీజ్ ముందు 2 విషయాలు చెప్పాను. ఈ స్క్రిప్ట్ చదువుగానే, ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌగిలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని, అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ 2 విషయాలు జరిగినాయి. ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్ కానీ, వాళ్ళకి జరిగిన అబ్యూస్ కానీ, వాళ్ళు దాని గురించి చాలా ఓపెన్గా నాతో మాట్లాడారు. అండ్ దట్ వాజ్ అ వెరీ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక నటుడుగా, ఒక ప్రొడ్యూసర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక టాపిక్ ఎంత రీచ్ అయిందంటే, ద పీపుల్ హూ ఆ టాపిక్ కనెక్ట్ అయిన వాళ్ళు మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం ఆ సినిమాలో జరిగింది. అలాంటి ఒక విషయం ఇంటూ 10 ఈ 3 BHKకి జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా స్ట్రగుల్ అయిన వాళ్ళకి, ఒక్కసారైనా ఫెయిలియర్ అని ఆ పిలుపు విన్న వాళ్ళకి భయంకరంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన అందరూ లైఫ్లో ఎప్పుడో వీ హ్యావ్ బీన్ టోల్డ్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, నీ వల్ల కాదు, ఎప్పుడూ కూడా కాదు అని అందరు చెప్తారు. బికాజ్ లాట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ అ వెరీ టఫ్ అండ్ క్రూయల్ ప్లేస్. సో అమ్మాయిలు, అబ్బాయిలు, స్పెసిఫిక్గా స్కూల్ అండ్ కాలేజ్ టైంలో అలాంటి విషయాలు జరిగిన యంగ్స్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నా వయసుకు వచ్చిన వాళ్ళు, ఈ స్కూల్ కాలేజ్ ఈ టైమ్స్ అన్ని దాటి మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా బొమ్మరు లాంటి సినిమాలో ఒక తండ్రి, ఒక కొడుకు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది నాన్న, మొత్తం మీరే చేశారు నాన్న, చాలు నాన్న అన్నట్టు అప్పుడు ఒక సిద్ధు అనే ఒక కుర్రాడు బెదిరించాడు. ఈ సినిమాలో వాసుదేవన్ ప్రభు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వల్ల ప్రతి కొడుకు థియేటర్కి వెళ్ళి తండ్రిని చూడగలుగుతున్నాడు, ప్రతి తండ్రి థియేటర్కి వెళ్ళి వాళ్ళ కొడుకుని చూడగలుగుతున్నారు. అండ్ ఇంటికి వెళ్ళి ఈ సినిమా ప్రభావం ఇంకా వాళ్ళలో ఉంది, ఇంకా 1 డే తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఆడియన్స్ దగ్గర వస్తున్నప్పుడు ఇట్స్ రియలీ పాజిటివ్ థింగ్ అండి. ఎందుకంటే నాకు సినిమాలో ఒక కామన్ మ్యాన్ కథ చెప్పడం చాలా ఇష్టం. రెగ్యులర్ పీపుల్ విదౌట్ బిల్డప్, జస్ట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బీ అనదర్ హ్యూమన్ బీయింగ్, ఆ పరకాయ ప్రవేశం చేయగలిగితే ఒక సినిమాలో చాలా బాగుంటుంది. వాళ్ళలో ఉన్న సింపుల్ డ్రీమ్స్ కూడా డ్రీమ్సే. ఒక సింపుల్ డ్రీమ్కి బడ్జెట్ ఉండదు, డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్. సో ఆ డ్రీమ్ నిజం అవుతున్నప్పుడు ఆ సంతోషం, ఆ హోప్ మనకు కలుగుతున్నప్పుడు, ఆ రిలీఫ్, ఒక గెలుపు మన దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ, రిలీఫ్ కానీ ఈ సినిమాలో శ్రీ గణేష్ చూపించారు.
అండ్ ఈ ప్రభు అనే క్యారెక్టర్ నేను రిలీజ్ ముందు చెప్పాను, నేను ప్రభు చాలా డిఫరెంట్ లైఫ్స్ గడిపాం. బికాస్ నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉంటున్నట్టే నేను ఉన్నాను. చుక్కలో చంద్రుడులో సాంగ్ ఉంటుంది, నాలాగే నేను ఉంటాను, నామది మాటే వింటుంటాను, ఐ డోంట్ కేర్ అన్నట్టు, దిస్ ఇస్ మై లైఫ్ అన్నట్టు. సో అది నాది, ఒక స్వేచ్ఛగా కావాల్సినట్టు ఉండాలి అనిపించే ఒక లైఫ్ నేను గడిపాను. మా నాన్న పాపం, మా అమ్మ పాపం, వాళ్ళు చాలా ఫేస్ చేశారు ఈ రెబెల్ స్ట్రీక్ని కానీ, నా ముండితనాన్ని వాళ్ళు చాలా చూశారు. ప్రభు అనే క్యారెక్టర్ నేను అందుకే నాలా కాదు, అతను వేరేలాంటి ఒక అబ్బాయి, అతను వేరే వాళ్ళ మాటలు విని ఏదో ఒకటి చేస్తాడు. నాన్న చెప్పాడని ఒకటి, అమ్మ చెప్పిందని ఒకటి, ఫ్రెండ్ చెప్పారని ఒకటి, న్యూస్లో చెప్పారని ఒకటి, ట్రెండ్గా ఉందని ఒకటి, ఏదో ఒకటి డిసిషన్స్ తీసుకునే ఉంటాడు. అది అతని లైఫ్లో ఎలా ఇంపాక్ట్ అవుతుందని మనం ఈ సినిమాలో చూస్తాం. కానీ నాలో కూడా ఒక ప్రభు ఉన్నాడు, ప్రభులో కూడా ఒక సిద్ధు ఉన్నాడు. ఎందుకంటే నేను నా లైఫ్ని రెండు సార్లు రీసెట్ చేశాను. ఎందుకంటే నేను ఎంబీఏ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగం తీసుకోను, నాకు మా కార్పొరేట్ జాబ్ వద్దని చెప్పి 2,000-3,000 జీతం కోసం మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను నేను. సో అది నా ఫస్ట్ రీసెట్. ఆ రోజు మా అమ్మ, మా నాన్న వాళ్ళ కళ్ళలో భయం నేను చూశాను. ఏంటి కుర్రోడు మనకి సినిమాలో ఏ బ్యాకింగ్ లేకుండా సినిమాకి వెళ్తాను అంటున్నాడు, అది డైరెక్టర్ అవుతాను అంటున్నాడు, వీడికి ఏం అవ్వబోతుందని వాడు పెట్టే వాళ్ళకి వచ్చే బాధ, అయ్యో ఈ కుర్రోడు ఎలాగైనా సెటిల్ అయిపోవాలని వాళ్ళు చూసే కళ. అక్కడి నుంచి 25 years తర్వాత నేను మీ ముందు మీ సిద్ధుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా నుంచున్నాను. సో ఐ వాజ్ అలౌడ్ టు ఫాలో మై డ్రీమ్స్. సో అది ఫస్ట్ రీసెట్. తర్వాత మీ అందరికి తెలుసు, 11-12 years బ్యాక్ నేను నా లైఫ్ని మళ్ళీ సాఫ్ట్ రీసెట్ చేశాను. అప్పటి వరకు హైదరాబాద్లోనే నా ఇల్లు ఉండేది. తర్వాత నేను సొంతంగా ప్రొడ్యూస్ చేయాలి సినిమాలు, నాకు కావాల్సినట్టు నేను సినిమాలు కొత్త వాళ్ళతో రాయించి, కొత్త కథలు ఆడియన్స్ దగ్గరికి చేరించాలని ఒక కళతో నా ఎటాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్టార్ట్ చేశాను. అది నా సెకండ్ రీసెట్. సో ఆ 11 years తర్వాత ఈరోజు మేము 5 films ప్రొడ్యూస్ చేసాం. అందులో నా లాస్ట్ ఫిలిం చిన్న, ఇక్కడ తెలుగులో చిన్న, తమిళ్లో చిత్త, అది ఆల్మోస్ట్ 50 awards గెలిచింది. ఫిల్మ్ఫేర్ అన్నీ 7-8, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, అన్ని అవార్డ్స్ ఆ సినిమా తీసుకుంది. అక్కడ కూడా నేను అదే చెప్పాను, దెర్ ఇస్ నో స్మాల్ సినిమా, బిగ్ సినిమా, దెర్ ఇస్ ఓన్లీ గుడ్ సినిమా, రిలేటబుల్ సినిమా. సో నా డ్రీమ్ ఇది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 years తర్వాత నాకు బోర్ కొడితే మళ్ళీ రీసెట్ చేస్తాను. మీకే తెలుసు, నేను నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్టు. సో ప్రతి ఇండివిజువల్కి అది ఉంటుంది. సో దిస్ ప్రభు క్యారెక్టర్ taught me a lot, and I'm really happy that Sri Ganesh and Arun Vishwa gave this film for youngsters that never give up. పడిపోవటం, జారిపోవటం అదంతా పర్మనెంట్ కాదు. అట్ ద సేమ్ టైం సక్సెస్ అనేది పర్మనెంట్ కాదు, సంతోషం అనేది పర్మనెంట్ కాదు. రోజు పొద్దున్న లేచి నేను సక్సెస్ అవుతాను, నేను గివ్ అప్ అవ్వను, నేను సంతోషంగా ఉంటాను మీరు అనుకోవాలి. అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఎవరు మీకోసం వచ్చి తపన పడరు మీ సంతోషం కోసం. మీరే మీ సంతోషాన్ని, మీ రెస్పెక్ట్ని, మీ సక్సెస్ని మీరే సంపాదించుకోవాలి. సో ప్లీజ్ చూస్ వాట్ యువర్ హార్ట్ టెల్స్ యూ. నేను మీ ముందు నుంచున్నాను యాజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ నేను చిన్నప్పటి నుంచి నాకు ఇది వస్తుంది, నేను బాగా చేస్తాను, నన్ను నేను చేస్తానని మా అమ్మ నాకు నమ్మకం పెట్టి నేను ఇక్కడ వచ్చాను. అండ్ ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను. సో ఎంత ఆపోజిషన్ ఉన్నా ఇక్కడ యూ విల్ హియర్ అ వాయిస్. ఆ వాయిస్కి ఇంపార్టెన్స్ ఉంది. అది మీలో ఉన్న చైల్డ్కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న స్ట్రగ్లర్కి ఐడెంటిటీ, అది మీలో ఉన్న హిడెన్ విన్నర్కి ఐడెంటిటీ. సో ఆ వాయిస్ని ఎప్పుడు గివ్ ఇట్ ఇంపార్టెన్స్ అండ్ లిసన్ టు ఇట్. అండ్ అదే ఈ 3 BHKలో శ్రీ గణేష్ చెప్పిన విషయం. ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే దానికి వెనక ఉన్న thousands of dreams are there. I'll start of course with my producer Arun Vishwa. శాంతి టాకీస్ అనే కంపెనీ ఆయన మదర్ పేరు మీద స్టార్ట్ చేసిన కంపెనీ. ఆవిడ మనతో లేరు ఈరోజు, కానీ ఆవిడ మెమరీలో మంచి సినిమాలు తీయాలి, మంచి కంటెంట్ని సపోర్ట్ చేయాలంటూ అరుణ్ విశ్వ ముందుకు వచ్చారు. శాంతి టాకీస్ ప్రీవియస్లీ మావీరుడు సినిమా ప్రొడ్యూస్ చేశారు, తర్వాత ఇది 3 BHK చేశారు. సో మీకే తెలిసి ఉంటుంది వాళ్ళ కమిట్మెంట్ టు గుడ్ సినిమా ఏంటని. సో యూ హ్యావ్ ఆల్ ఆఫ్ మై కంగ్రాచులేషన్స్ మై బ్రదర్. చూడ్డానికి నువ్వు ఇంకా హీరోగా ఉన్నావు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయే ముందే నీకు అడ్వాన్స్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సినిమా హీరోగా నటించడానికి. అలాంటి ఏ నిర్ణయాలు సడన్గా తీసుకోమాకు, నేను అడ్వైస్ చేస్తాను నీకు. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అరుణ్. అండ్ అరుణ్ చెప్పినట్టు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టుగెదర్. నేను మా శాంతి టాకీస్ కంపెనీ ఆర్టిస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా వస్తుందేమో ఒకరోజు హోప్ఫుల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అరుణ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ గుడ్ సినిమా.
ఈ సినిమా మనందరికీ ఇచ్చిన శ్రీ గణేష్, హీస్ అ ప్రొడ్యూజియస్ రైటర్. నేను అతని రైటింగ్ చదివి నాకు మైండ్ తిరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ సినిమా తీశాడు, ఆ సినిమా చూసి ఎవరు తీశారు ఈ సినిమా, ఇతను తీశాడని నేను ఆ తర్వాత ఫోటో చూశాను. ఇతనేంటి 8th స్టాండర్డ్ కుర్రోడ్లో ఉన్నాడు, ఇతను ఈ సినిమా తీశాడా ఇంత డీప్ రైటింగ్తో అంటే. తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ నాకు ఇచ్చేటప్పుడు నేను పూర్తిగా ఒక 250 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇంత ఇంత ఇలా ఉంటుంది. అది నేను ఒకే సిట్టింగ్లో కూర్చొని చదవటం అలా ఉంది ఆ స్క్రిప్ట్, ఈ 3 BHK స్క్రిప్ట్. ఎందుకంటే నేను స్క్రిప్ట్ లోపలికి వెళ్ళిపోయాను. మా నాన్న నా కళ్ళ ముందు ఉన్నారు. నేను నా లైఫ్లో చూసిన లైఫ్ యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమాలో ఉంది. మా అమ్మ నా కంటి ముందు వచ్చి వెళ్ళారు. మై సిస్టర్, నాకు అక్క ఉంది రియల్ లైఫ్లో, ఈ సినిమాలో నాకు చెల్లి ఉంది. సో ఆ రిలేషన్షిప్ నాకు బాగా టచ్ అయింది. అండ్ ఓవరాల్ దిస్ ఫిల్మ్ మేడ్ మీ ఫీల్ లైక్ ఐ వాస్ గెటింగ్ అ వెరీ వార్మ్ హగ్. అండ్ అలాంటి ఒక ఫిల్మ్ ఈ సినిమా. సో శ్రీ గణేష్ చాలా మొండితనం ఉంది యాజ్ అ డైరెక్టర్, ఎవరి మాట వినడు.